ఏమండి నన్ను క్షమించండి. ఏమిటో నేను క్షమించేది? రొయ్య మీసాలు పెట్టిన ఒక అన్న, పండు కొద్దిలా వాడికి ఒక కిరస్తాని బెళ్ళం, గొంగళి పురుగులా వాడికి ఒక కొడుకు. ముగ్గురు కలిసి నా చేత 3 చెరువులు నీళ్లు తాగిస్తుంటే బాత్రూమ్ లో దూరి భర్తనాటం చేస్తూ కూర్చుంటావా? మా కుటుంబానికి సంబంధించినంత వరకు మా పెద్దన్న ఎప్పుడో చచ్చిపోయినట్లు లెక్కండి. అట్లా పెద్దనే ఉన్నట్టు నాతో ఎప్పుడైనా చెప్పి తెచ్చారా? మర్చిపోయామండి. మర్చిపోలేదే, మభ్య పెట్టారు. వేలంత లేడు కుర్ర కుక్క నన్ను పూలు అంటాడా? డాడీ మమ్మీకి అర్థం చెప్తాడా? పైగా ఏ కాన్వెంట్ లో చదివానని నన్ను అడుగుతాడా? కండిషన్ నెంబర్ 5. ఏమిటలా గుడ్ల గుబ్బలా చూస్తావు? మీరు మృదంగం బాగా వాయిస్తున్నారండి. నువ్వు కూడా బాగా డాన్స్ చేస్తావు కదా, శంకరాభరణం మంచు భారతిలాగా. చెయ్యి ఒకసారి. ఏమిటా కోటి గంటలు? సరిగ్గా చెయ్యి. ఏమిటే డాన్స్ చేయమంటే నగరాలు పోతున్నావు? అసలు నీకు డాన్స్ వస్తా రాదా? నిజం చెప్పు. అసలు ఎప్పుడు డాన్స్ చూడలేదండి. అమ్మో, మోసం, దగ, కుట్ర, ఒక క్షణవరం వెళ్తూ ఉంటాను. ఈ రోజుతో ఉమా గోపిల ఫ్యామిలీ చాప్టర్ క్లోజ్. సిస్టర్ 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 నువ్వేం బాధపడకమ్మా. జరిగిందంతా లక్ష్మణరావు మా ఆఫీసు ఫోన్ చేసి చెప్పాడు. నేనున్నానుగా, నీకేం భయం లేదు. ఎవరుంటే మాత్రం ఏం చేయగలరాడయ్యా? ఆయన పెట్టిన ఏ కండిషన్ కి నేను సరిపోను. ఏ విషయం ఆయనకి తెలిసిపోయిందన్నయ్యా. లేదమ్మా, నీకు మాంసం వండటం రాదు కదా. నిన్ను ఈ గండం నుంచి గట్టెక్కించడానికి నేను ఈ అయ్యప్ప డ్రెస్ వేసుకొచ్చాను. ఈ విషయం గోపికాడికి ఇంకా తెలియదు తెలుసా? ఇప్పుడు తెలిసిందిరా శకుని. ప్రాణ స్నేహితుడివి నువ్వు కూడా. తొందరపడకరా, తొందరపడకు. ఏమే రాస్కే, మీ ఇంటిని పాతి అబద్ధాలని నేను నాకు కట్టబెడతారా? ఒక కండిషన్ కూడా సరిపోదా? నువ్వు కూడా ఎందుకు చెప్పలేదు? అల్లుడు గారు, మీరు కేకలేసినవి ఏవి నా చెవిన పడలేదు. ఎందుకంటే నాకు చెవుడిచ్చిన దేవుడు చూపు కూడా లేకుండా చేస్తే ఎంత బాగుండేది.